వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. లేపాక్షి పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్ కేసులో ఒక అత్త అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుని అత్త రాధమ్మతో కలిసి అల్లుడు ధనుంజయ హనీ ట్రాప్లో పడేసి లక్షలు దోచుకునేవారు. తొలుత వాట్సాప్ కాల్తో పరిచయం చేసుకుని ఆ తర్వాత వీడియో కాల్ రికార్డు చేసి అశ్లీల చిత్రాలతో ఆ వీడియోను బాధితులకు పంపి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదులతో లక్షలాది రూపాయలు దండుకున్న ఈ అత్తా అల్లుడి ముఠాను లేపాక్షి పోలీసులు అరెస్టు చేశారు. తీగలాగితే డొంక కదిలింది అన్నట్లు దాదాపు 46 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీ లేపాక్షి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే సుబ్రహ్మణ్యం గారు. ఆయన కంప్లైంట్ సారాంశం ఏమంటే, ఒక గుర్తు తెలియని మహిళ వీడియో కాల్ చేసి అసభ్యకరమైన వీడియో ఆమె ప్రదర్శించి ఆ వీడియోని ఆమె స్క్రీన్లో సేవ్ చేసుకొని ఆ తర్వాత ఆ సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ డబ్బులు డిమాండ్ చేయడం భాగంలో దాదాపు 4 పాల్గొన్నారు. ముఖ్యంగా దాదాపు 1,05,000 ఆయన దగ్గర నుంచి ఫోన్పే ద్వారా మరియు నగదు రూపంలో తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే లేపాక్షి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 47/25 కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా రాయశ్రీ పుట్టవర్తి ఎస్పీ మేడం అయిన రత్నగారి మేడం ఆధ్వర్యంలో రాయశ్రీ హిందూపూర్ డిఎస్పీ సార్ పర్యవేక్షణలో అందరు సిఐలు, ఎస్ఐలు ఎవిడెన్స్ సేకరించి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 4 పాల్గొన్నారని ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. ఆ 4 కూడా జ్యుడిషియల్ నిమిత్తము రాయశ్రీ హిందూపూర్ జడ్జి హాజరుపరిస్తే వాళ్ళకి 14 days జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది.